ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతికి ఒక ప్రత్యేకత ఉంది. జరగాలి చెల్లికి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా అక్కడ ప్రతిదీ పలుమార్లు జరుగుతున్నట్టుగా కనిపిస్తుంటుంది. అమరావతి రాజధాని పేరుతో శంకుస్థాపనే రెండుసార్లు చేశారు. ఇక అలాంటిది అనేక రకాల ప్రకటనలో పెద్ద విశేషం ఏమీ ఉండదు. ల్యాండ్ పూలింగ్ ఇప్పటికే రెండో దశ నడుస్తోంది, అంటే 2 మార్లు అయిపోవస్తోంది. వాటన్నిటికీ తోడు తాజాగా అమరావతికి కేంద్ర ప్రభుత్వం భారీ ప్రాజెక్ట్ ఇచ్చింది అంటూ తెలుగుదేశం అనుకూల మీడియా ఈరోజు పెద్ద స్థాయిలో ప్రచారం చేస్తున్నాయి. ఆశ్చర్యకరం ఏంటంటే ఇది గతంలో ప్రకటించిన ప్రాజెక్ట్. ఇప్పటికే ఓసారి ఈ ప్రాజెక్టు సాధించినందుకు ఆంధ్రప్రదేశ్లో సంబరాలు కూడా చేసుకున్నారు. కేంద్రానికి ధన్యవాదాలు కూడా చెప్పేశారు. దాన్ని సాధించడం, అలాంటి ప్రకటన రావడం వెనక చాలా పెద్ద శ్రమ ఉంది అంటూ ఘనంగా చెప్పుకున్నారు. ఇదంతా గత ఏడాది జూన్లో. మళ్ళీ ఏడాది తిరిగేసరికి ఇప్పుడు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ సెక్రటేరియట్ నిర్మాణం కోసం అంటూ భారీ ప్రాజెక్టు చేపట్టిందని, దానికోసం 2,500 కోట్ల రూపాయలతో పనులు చేపట్టేదానికి కేంద్ర కేబినెట్ ఆమోదించిందని ఈరోజు సాగుతున్నటువంటి ప్రచారం. ఇది కూడా ఇంతకుముందు జరిగిపోయినటువంటిదే మళ్ళీ మళ్ళీ జరుగుతున్నటువంటి తీరు చాలా విశేషంగా భావించాల్సి ఉంటుంది. నిజంగానే కేంద్ర ప్రభుత్వానికి అమరావతిలో ఏమాత్రమైనా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే CPWD అంటే సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఆ భవనాల నిర్మాణ పనులకి శ్రీకారం చుట్టాలి. కానీ ఏటేటా ఒకసారి అక్కడేదో నిర్మాణానికి అంగీకారం తెలిపినట్టు సెంట్రల్ సెక్రటేరియట్తో పాటు ఇప్పుడు ఉద్యోగుల నివాస భవనాలు, ఇతర ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేస్తున్నట్టు, అదంతా ప్రాజెక్టు 2,500 కోట్ల రూపాయల వరకు ఉంటుందన్నట్టు తాజాగా చెప్తున్నటువంటి మాటలు. దీనికోసం 2 ఏళ్ల పాటు శ్రమించాం అంటూ పెమ్మసాని చంద్రశేఖర్ వంటి కేంద్ర సహాయ మంత్రులు మళ్ళీ దానికి ఒక ఆడంబరపు ప్రకటనలు. చాలా విడ్డూరంగా ఉంటుంది. ఏదైనా ఒక్కసారి ఒక ప్రాజెక్టు సంబంధించినటువంటి ప్రకటన చేస్తే జనం హర్షిస్తారు. కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్లో అమరావతికి సంబంధించి పదే పదే అదే మాట అనేక మార్లు చెప్పడం, అందుకు తగ్గట్టుగా పలు రకాలుగా ప్రచారాలు చేసుకోవడం, దీంతోనే గడిపేసే పనిలో ఉన్నారా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరంగా అమరావతిని నిర్ణయించి 12 ఏళ్ళు పూర్తవుతోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలకి స్థలాలు కేటాయించి దాదాపుగా దశాబ్ద కాలం దాటేసింది. అయినా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థల నిర్మాణాల విషయంలో ఒక్కడుగు కూడా ముందుకు పడిన దాఖలాలు లేవు. ఇటీవల పలు బ్యాంకులకి నిర్మలా సీతారామన్ వచ్చి శంకుస్థాపన చేశారు. SBI సహా వివిధ బ్యాంకుల రీజనల్ ఆఫీసులన్నీ అమరావతిలోనే ఉంటాయి అంటూ ఏర్పాటు చేశారు. అందుకు స్థలాలు కేటాయించారు, శంకుస్థాపనలు జరిగాయి. కానీ నిర్మాణ పనులు మాత్రం ఇప్పటి వరకు పుంజుకున్న దాఖలాలు లేవు. మరి ఇలా కేంద్ర ప్రభుత్వ సంస్థలే జాప్యం చేస్తుంటే, RBI సహా సెంట్రల్ సెక్రటేరియట్ వంటి నిర్మాణాలన్నీ నాంచివేస్తుంటే ఇక మిగిలిన భవనాలు ఎలా వేగవంతం అవుతాయి? అమరావతిలో నిర్మాణాలు వేగవంతం కాకుండా నగరం రూపుదాల్చేది ఎప్పుడు? ఒక నగరం నిర్మాణాన్ని సంతరించుకోకుండా ఇంకెన్ని ప్రచారాలు చేసినా, ఎంత ఘనంగా చెప్పుకున్నా, ఎన్ని మార్లు దానికి సంబంధించినటువంటి టామ్ వేసుకున్నా ఏం ప్రయోజనం ఉంటుంది? పబ్లిక్లో పదే పదే ఇలాంటి మాటలు చెప్పడం ద్వారా అక్కడ ఏమీ జరగట్లేదనేటువంటి విషయం తెలిస్తే మరింత అవాసు పాలయ్యే అవకాశం ఉంటుంది. అయినప్పుడు కూడా అక్కడేదో జరిగిపోతుందనేటువంటి వాతావరణం సృష్టించడానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత అక్కడ ఏదోటి చెయ్యాలి అనే దాని వైపు అడుగులైతే పట్టలేదు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక్కడుగు కూడా ముందుకేసిన దాఖలాలు లేవు. అలాంటి ప్రయత్నం చంద్రబాబు ఒత్తిళ్లతో ముందుకు సాగితే మాత్రమే అంతో ఎంతో ప్రయోజనం ఉంటుంది. లేదంటే మాత్రం అలా కాలయాపంతో ఇలాంటి ప్రచార కార్యకలాపాలతో సరిపెట్టుకోక తప్పని పరిస్థితి వస్తుంది.